వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? చాలా ఎండలు కదండి. సో బీ సేఫ్ అండ్ టేక్ కేర్. సో మరొక రోజు అండి, మరొక న్యూ వ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చాం. ఈ రోజు వచ్చి మా ట్రిప్ కి సంబంధించి షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఫుల్ షాపింగ్ కాదు, ఇనీషియల్ షాపింగ్ అని అనుకోవచ్చు, అంటే పార్ట్ షాపింగ్ అని అనుకోవచ్చు. పిల్లల కోసం అని బయలుదేరాం అనమాట, పిల్లల షాపింగ్ అని. సో ఈ రోజు అయితే నేను లీవ్ తీసుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని స్కూల్ కి పంపించేసామండి మార్నింగే. సో వాళ్ళకి 11 o'clock స్కూల్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోయారు. ఇంకో రోజు ఉంది స్కూల్, ఇంకా ఇంకొక రోజు ఉంది, రేపు ఒక రోజు ఉంది స్కూల్. అప్పటితో ఇంకా హాలిడేస్ May 1st నుంచి డిక్లేర్ చేశారు హాలిడేస్. సో మేమైతే వాళ్ళని మధ్యలో పిక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మేము షాపింగ్ వెళ్దామని చెప్పి వాళ్ళని పిక్ చేసుకోవడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. అంటే ఆల్రెడీ వాళ్ళు స్కూల్లో స్టార్ట్ అయిపోయారండి. ఆటో వాళ్ళని పికప్ చేసుకుంది, మేము మర్చిపోయాం, కొంచెం టైం అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యాము. నేను కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఇప్పుడైతే వాళ్ళని మధ్యలో ఆపమన్నాం ఆటోని. అక్కడ వరకు మేము వెళ్ళి వాళ్ళని కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మేము సిటీ బయలుదేరుతాం. మళ్ళీ పొద్దున్న పిల్లల్ని స్కూల్ కి ఇద్దరం డ్రాప్ చేస్తామండి. రిటర్న్ వచ్చినప్పుడు ఆటో ఇద్దరికి. రిచి బాగానే వెళ్ళిపోతాడండి, అసలు పేచి పెట్టడు. క్రిస్సీ మాత్రం పొద్దున్న మేము దింపినప్పుడే మొదలు పెడతాడు, మధ్యాహ్నం మీరు రండి పిక్ చేసుకోవడానికి, ఆటో లేట్ అయిపోతుంది, ఫస్ట్ మమ్మల్ని పిక్ చేసుకోండి అని అంటాడు. సో వాడికి ఎంత హ్యాపీనెస్ అంటే, ఇలాగ మేము వాడిని వచ్చి పిక్ చేసుకునేటప్పుడు స్కూల్ వరకు వెళ్ళలేదు కానీ ఇక్కడ మధ్యదారిలోనే కలెక్ట్ చేసుకుంటాం అన్నాము. మీరు ఆడి ఫేస్ లో స్మైల్ చూడొచ్చు. ఆడికి ముందే తెలిసిపోయిందంట, అంకుల్ చెప్పారంట, ఆటో అంకుల్ చెప్పారు మీరు వస్తున్నారు అని. కాబట్టి ఆడికి ముందే కళ్ళలో ఏమంటారు హ్యాపీనెస్ మీకు కనపడిపోద్ది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో వీడికి 1000 వాట్ల కరెంట్ ఇప్పుడు క్రియేట్ అయిందండి మమ్మల్ని చూసేటప్పటికి. పైగా ఇది ఫ్రెండ్ బర్త్డే చూపించడా. రిషి ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్సే కాదండి, మా ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే రోజు వాళ్ళ గురించి మేము మాట్లాడుతూనే ఉంటాము. అందుకనే వాడికి ఎంత పరిచయం మాకు కూడా అంతే పరిచయం. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో రిచి క్రిషి వాళ్ళకి డ్రెస్సెస్ కార్లోనే చేంజ్ చేస్తున్నామండి, తెచ్చేసాము. సో ఆకలి కూడా వేస్తుంది అన్నారు. సో నేనైతే కొంచెం కర్డ్ రైస్ కలిపేసి కొంచెం గుడ్డుక్కురి వేసేసాను అనమాట. ఆ రెండు కలిపి ఇప్పుడు కొంచెం తింటారు, ఆకలిగా ఉంటారు కదా. మార్నింగ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఆగరా బనానా అండ్ మ్యాంగో పెట్టాను వీళ్ళకి, స్లైసెస్ కట్ చేసేసి. బనానా తిన్నావా లేదా? మ్యాంగో ఫేవరెట్స్ బేసిక్ గా వీళ్ళు. చేంజ్ చేసుకోండి. ముందు కార్లో ఉండే బట్టలు మారుదాం అని అనుకున్నామండి, బట్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇదివరకు వాళ్ళని కూర్చోబెట్టి మార్చేసేవాళ్ళం, ఇప్పుడు సరిపోవట్లేదు కారులో. అందుకనే ఒక పక్కన కారు ఆపితే క్రిస్సిగాడు కనపడిపోతానేమో అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి పైన టీషర్ట్ వేసుకొని లోపలికి వచ్చి మళ్ళీ షార్ట్స్ అయితే మార్చుకున్నారు. తడిచిపోయామండి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే అంత ఒక్కగా ఉంది. మార్చేసుకున్నారండి డ్రెస్సెస్. సిగ్గుపడిపోతున్నారు. ఫుడ్ పెట్టేస్తున్నానండి వీళ్ళకి. అంటే అపరాజిత డ్రైవ్ చేస్తుంది. పెరుగన్నం, ఎగ్ స్క్రాంబుల్ అంటే గుడ్డు పూరి. అంటే వీళ్ళకి ఆకలి అన్నారు, ఏం సాలిడ్ ఏం తినలేదు, ఓన్లీ బ్రేక్ కి ఫుడ్ మాత్రం. ఇది యాపిల్ మ్యాంగో తిన్నారు, మ్యాంగో బనానా. మా రిచి క్రిస్సీకి ఏమీ లేకపోయినా పెరుగన్నం ఉంటే చాలండి, నంచుకు కూడా అక్కర్లేదు. ఉంటే పర్లేదు, లేకపోయినా ఉట్టి పెరుగన్నం తినేస్తారండి, వాళ్ళకి అంత ఇష్టం. మేము కూడా పెడతాం, ఎందుకంటే పెరుగు మంచిది కదా హెల్త్ కి. అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ గట్ హెల్త్ కి చాలా మంచిది పెరుగు. సో మేమైతే అసలు వాళ్ళని ఆపము. పెరుగు అడిగితే మాత్రం ప్రతిరోజు తింటారు, ప్రతి పూట ఉంటది పెరుగు మా ఇంట్లో. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చామండి, అన్ని ప్యాక్ చేసేసామని అనుకున్నాము. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇద్దరికి ఒక పేరు డ్రెస్సెస్, అలాగే ఫుడ్ పెట్టుకున్నాము, వాటర్ బాటిల్స్, నాప్కిన్స్ అన్ని పెట్టుకున్నామండి. చెప్పులు మర్చిపోయాం వాళ్ళవి, స్కూల్ చూస్తూ ఉంటారని. మళ్ళీ వాళ్ళు ఫుడ్ తిని వచ్చేలోపు చెప్పులు అయితే తెచ్చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. చెప్పుల కోసం టైం సేవ్ చేద్దాం అనుకున్నాము, దాని డబ్బులు ఇక్కడ చెప్పులకి వేస్ట్ చేసాము. అలా ఉంటది వ్యాపారం. కానీ హ్యూమన్ బ్రెయిన్స్ కదా, ఏదో ఒకటి మర్చిపోతాం, మిస్టేక్స్ అన్నా జరుగుతాయి. ఈ లోపు ఫుడ్ ఇదిగోండి ఖాళీ అయిపోయింది డబ్బా, చూడండి ఫుడ్ తినేసారు.
మేము పెళ్ళైన కొత్తలో అయితే ప్రతి సాటర్డే సండే వస్తే షాపింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఫ్రైడే ఈవినింగ్ నుంచే మొదలు పెట్టేసేవాళ్ళం. బట్ వన్స్ మా యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత, ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ట్రిప్స్కి చూసారా మా కార్ పాత్ అయిపోయింది, ఏసీ కూలింగ్ నిలబట్టలేదు. సో అన్ని దుప్పట్లు అన్నీ వేసి మేనేజ్ చేసాము. సో ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ట్రిప్స్ అప్పుడు తప్పించి ఏదైనా ఇంపార్టెంట్ ఏదన్నా ఈవెంట్ కానీ గ్యాదరింగ్ కానీ వస్తేనే తప్పించి మేము అసలు సిటీ వైపు వెళ్ళట్లేదండి. ఎందుకనంటే అంత అవసరం కూడా మాకు పడట్లేదు. ట్రిప్కి తిరుగుతున్నాము, మిగిలిన టైంలో ఒక 1 month 2 months గ్యాప్ కాబట్టి వెళ్ళాలనేది ఏమీ మాకు కండిషన్గా అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే రీజను, ఒక ఊరు వెళ్ళినట్టేనండి, అంత ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ చేసే పని ఒక 1/2 hourలో అయిపోద్ది, కానీ జర్నీ ఇటు నుంచి 1.5 hour అటు నుంచి 1.5 hour. అందుకని మేము అయితే ఇలాంటి సందర్భాల్లో తప్పించి మామూలుగా అయితే వెళ్ళట్లేదు. సో ఫస్ట్ అయితే డెకత్లాన్కి వచ్చామండి. ఏం షాపింగ్? అంతేలే. సో వీళ్ళు స్విమ్ వేర్ అవి ఒకసారి చూద్దాము, బాక్సర్ షార్ట్స్ వచ్చి వాళ్ళకి. సో కొత్తగా కొందాం అనేసి అని. సరే అండి. ₹99 మేమైతే 700 800 కొన్నిసార్లు 900. ఈ డెకత్లాన్కి రావడానికి మరొక రీజన్ అండి, నాకు క్రికెట్ అంటే ఇష్టము. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఇప్పుడు కూడా సండే ఆడుతున్నాము. అది కూడా ఫిజికల్గా కొంచెం వాకింగ్ చేసే కంటే గేమ్ ఇంట్రెస్ట్ ప్లస్ 2 కలిసి వస్తాయని ఆడతాము. అలాగే రోజు పిల్లలతో ఆడుతున్నాను. అంటే పిల్లలతో ఆడితే ఏం సరదా ఉండదు, బట్ వాళ్ళకి నేర్పించాలని, వాళ్ళకి ఎవరో ఆడించాలి కదా. కాబట్టి ఈ డెకత్లాన్కి ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాము. ఎందుకంటే రిచ్ క్రిస్కి స్పోర్ట్స్ వేర్ కానీ ఈ బ్యాట్స్ కానీ మంచివి దొరుకుతాయి. ఇదిగోండి ఏదైతే ఆడుతున్నారో అవి డబ్బా బ్యాట్లు అండి, అంటే ప్లాస్టిక్ బ్యాట్స్. అలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ బ్యాట్స్ వాళ్ళ సైజులో దొరుకుతాయేమోనని ట్రై చేస్తున్నాము. ఇవి కూడా బాగున్నాయి. ఇవి అమెజాన్లో కొన్నాము. ఆ సెట్ పూర్తిగా 2 వికెట్స్ అలాగే ఒక బ్యాట్ సెట్ అమెజాన్లో కొన్నాను వాళ్ళకి హాలిడేస్ కోసం. నేను లింక్ ఇస్తాను, కొనండి. చాలా లైట్ టెన్నిస్ బాల్తో వాళ్ళు ఆడుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మంచి బ్యాట్స్ దొరుకుతాయేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అదిగోండి చూసుకుంటున్నాడు. సో బట్ వాడి బర్త్డే దగ్గరలో ఉంది. ఆల్రెడీ 2 బ్యాట్స్ కొన్నాను, కొనాలా లేదా అని అందాక వాడిని ఆపానండి. సో చూశాను అన్నారు, కానీ ఇక్కడ అంత కలెక్షన్ లేవు. ఏవో 2-3 బ్యాట్స్ పెట్టి అమ్మేస్తున్నారు. సో స్విమ్ వేర్ దొరుకుతుందేమో అని వచ్చామండి. ఎందుకంటే రిచ్ క్రిస్కి మా నలుగురికి, ఈవెన్ వంశీకి కూడా స్విమ్ వేర్ ఉంది. కానీ అన్ని ట్రిప్పుల్లో అవే కొత్త కలర్స్ ఉంటే బాగుంటుంది కదా అని నాకైతే ఇటువంటి ఇలాంటి ఫ్లోరోసెంట్ ఏమైనా దొరికితే కలర్స్ దొరుకుతాయేమో అని ట్రై చేస్తున్నాను. ఒక్క కలర్ తప్పించి ఏ కలర్లో లేవు. నాకైతే బ్లూ, అపరాజితకి రెడ్. వీళ్ళకి ఏ కలర్స్? వీళ్ళకి బ్లూయే. చూడాలి ఉన్నాయా. మేము ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఈ ఫారిన్ పిల్లలు మంచి స్విమ్ వేర్ అయితే వేసుకుంటారండి. ఆ కలర్స్ చూసినప్పుడు అబ్బా వీళ్ళకి భలే దొరుకుతాయి కదా అనుకుంటాము. సో అలాంటి కలర్స్ ఏమైనా దొరుకుతాయని నేను చాలా ఆన్లైన్ కూడా ట్రై చేశాను. అలాగే డెకత్లాన్లో కూడా ట్రై చేద్దామని వచ్చాను. కానీ అవే రంగులు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈసారి కూడా డిసప్పాయింట్మెంటేనండి. అంటే ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఆ కలర్స్ అయితే పిల్లలకి చాలా అందంగా ఉంటాయి. ప్రత్యేకించి మేము ఫొటోస్ తీసుకుంటాం కదా, లేకపోతే థంబ్నెయిల్ కోసం అని వాడినప్పుడు చాలా బ్రైట్గా వైబ్రెంట్గా కనబడతాయి. బట్ డిసప్పాయింటెడ్, మళ్ళీ దొరకలేదు. అపరాజిత ఎక్కుతానంటుందండి. ఎరగలేదు అది పిల్లలది కన్నా. ఏంటేమో మమ్మీ ఎవడని చూస్తే తిడతాడు. నాకు తెలుసండి, నేను ఎక్కను, కానీ
జోషి రెస్పాండ్ ఎలా అవుతాడో అని చెప్పేసి అది చూస్తే అంత చిన్న సైజు నా సాల్తీని ఏం కాస్తుంది చెప్పండి. మాకు పెళ్ళైన కొత్తలో అలాగే పెళ్ళికి ముందు ఏది కొనుక్కున్నా బ్రాండెడ్ కొనుక్కునే వాళ్ళం అండి. అంటే ఒక టీషర్ట్ కొంటే నైకీదో, అడిదాస్దో, పూమాదో, షూ కొనుక్కున్నా అంతే, వాచ్ కొనుక్కుంటే ఫాస్ట్ ట్రాక్ అను, సో ఇలాగా కాస్ట్లీగా కొనుక్కునే వాళ్ళం. ఎందుకు అది ఆ సంతోషం అనిపించేది. బట్ ఆ టైంలో బట్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత కంప్లీట్గా బ్రాండెడ్ వస్తువులు, ఓన్లీ ఫోన్స్ తప్పించి మిగతా ఏమి బ్రాండెడ్ పెద్ద కొనే వాటికైతే మేము వెళ్ళట్లేదు. బట్ పిల్లలకైతే నాకు బ్రాండెడ్ షూ కొనాలి, బ్రాండెడ్ ఏమంటారు వేర్ కొనాలి అని అనిపిస్తుంది. బట్ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే అంత కాస్ట్ పెట్టుకుంటే వాటితో ఏం చేస్తారంటే ఎక్కడ పడితే దుమ్ములో, ధూళ్ళలో, మట్టిలో ఆడేస్తారండి. సండే అయితే సింగరేణి బొగ్గు కార్మికుల్లాగే ఉంటారండి ఇద్దరు, అంత దారుణంగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడేస్తారు. సో కాబట్టి అందుకనే వీళ్ళు కొనాలని ఉన్నా నేను ఆ ధైర్యం మేము చేయలేమండి. ఎందుకంటే ఎక్కువ కొనాలి కూడా మేము, మాకైతే ఎక్కువ పడతాయి. సో కానీ ఈసారి మేము షూ కొందామని రాలేదు. బట్ ఈ షూ వాళ్ళు వేసుకున్నప్పుడు ట్రైల్ వేసినప్పుడు మాకు చాలా నచ్చింది. ఇవి కూడా తక్కువేం కాదండి, ఒక్కొక్క పేరు 1200, ఇద్దరికి 2500 అయింది. ఇవైతే కొనుక్కున్నాము, వాళ్ళు ట్రైల్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు షూస్ కొనుక్కున్నాము, మాకు కలర్ నచ్చాయి. ఇప్పుడు మేము ట్రైల్ వేస్తాము. అక్క మమ్మల్ని పరిగెత్తి ట్రై చేయమన్నాం. చూసారు కదండి ఎలా పడిపోయాడు. రిచికి కొంచెం కంగారే, బట్ పిల్లలు కదా వాళ్ళు షూస్ వేసుకొని అలా పరిగెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఎంతూజియాజంగా ఉన్నారంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళు. ఆ ఉత్సాహంలో ఆడు పడిపోయి దెబ్బ తగిలినా కూడా పెద్ద పట్టించుకునే మూడ్లో లేడండి అసలు. ఫైనల్గా 2 pairs షూస్ అండి, అలాగే చెప్పాలి చాలా కొనుక్కున్నాము. అదే నిలబడదు ట్రాంపులైన్ వద్దులే అమ్మ, ట్రాంపులైన్ అనవసరంగా దాని బిల్ అంతా మన మీద వేస్తాం. కొన్నాము అక్కడికి. ఫస్ట్ సెషన్ అయితే అయ్యింది, రిచి క్రిసి వాళ్ళ షూస్ షాపింగ్ అయ్యింది. షనాది కూడా పొమగ్రానేట్ స్పోర్ట్ డ్రింక్ స్వీట్ తక్కువ కొంచెం నచ్చింది. ఫైనల్లీ కేమ్ అవుట్. ఎండ మాత్రం భయంకరంగా ఉన్నదండి. క్రికెట్ పిచ్చి అని అంటే వాళ్ళ ఆడమే కాదు, ఎవరైనా ఆడినా కూడా చూసుకొని ఉండిపోతారు. సో డీకాథ్లాన్లో షాపింగ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా సిటీ వెళ్ళి ఇంకా వీళ్ళు షాపింగ్ చేయాలి. అయితే ఆకలేస్తుంది అన్నారు. బేసిక్గా నేనైతే ఇంట్లోనే కుక్ చేసేసుకున్నాము. కుక్ చేసుకొని ఎక్కడో చక్కగా చెట్టు నీడ కింద తినేద్దామని అనుకున్నాం. కానీ దగ్గరలోనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. మా పెద్దమ్మ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫోన్ చేస్తే సరే వచ్చేయండి, ఎప్పుడు వెల్కమ్ వెళ్ళండి, వచ్చేయండి అని పర్మిషన్ కానీ కానీ అది పద్ధతి కదా, ఒకసారి వస్తున్నాం ఇలాగా అని. అంటే పెద్దమ్మంటే సొంత పెద్దమ్మండి, మా మమ్మీ వాళ్ళ అక్క. వీడికి పెద్దమ్మమ్మ, వీళ్ళకి బాగా అలవాటు అండి, బాగా ఇష్టం కూడా వీళ్ళకి. మా మమ్మీ వాళ్ళకి సిస్టర్స్, మా పిన్ని మా పెద్దమ్మ అన్నమాట. ఇంకా చూడండి అలా అసలు ఇంకా ఎవరింటికి వచ్చావురా? మేము ఇంట్లోంచి వైట్ రైస్ ఉక్కిరి చేసుకున్నామండి, పెరుగు. అదిగోండి మా పెద్దమ్మ. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. అండ్ మా వదిన హలో.
సో మేమైతే అదే ఫిక్స్ అయ్యి వచ్చామండి. సతీష్ అన్న ఆఫీస్ లో ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి దొండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, ఆవకాయ, తీపావకాయ, కారం ఆవకాయ, పప్పు చుక్కకూర, ఇన్ని వెరైటీలతో తిన్నామండి. అలాగే ఫ్రైమ్స్ కూడా. సో నాదైతే ఎండింగ్ పెరుగు వచ్చింది అనమాట. ఇంత ఏసీలో కూర్చొని ఫుడ్ తిన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది అసలు. రిచి క్రిసి చూడండి, కాకరకాయ, నాకు కొంచెం సాల్ట్ వేయరా చూడండి. నాకు చిన్న సాల్ట్ వేసి ఉంటుంది. చాలా చాలు. కొంచెం వీడియో చెప్తున్నా. బాయ్ బాయ్ బాయ్. చక్కగా ఒక 1.5 hours 2 hours అయితే స్పెండ్ చేసామండి. ఆ ఎండ దెబ్బకు వచ్చామేమో. చక్కగా ఏసీ వేసుకొని కూల్గా లేజర్గా ఫుడ్ అయితే తిన్నాము. అలా చక్కగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసాము. అక్క కూడా విజయనగరం నుంచి వచ్చింది పిల్లలతో పాటు. సో హాలిడేస్ కదా అని. సో చక్కగా అయితే అలా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం షాపింగ్కి. అరే ఏం తిన్నారు మీరు ఇప్పుడు? సో బయలుదేరి షాపింగ్ అయితే వస్తున్నామని చెప్పాం కదండి. సో రిలయన్స్ వాళ్ళ స్మార్ట్ బజార్ అండి. లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు రిచి క్రిసి వాళ్ళకి ఇక్కడ టీ షర్ట్స్ తీసుకున్నాం. చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. అయిపోయింది వాళ్ళ సర్వీస్ అయిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్. నేను చెప్తాను, మేము బట్టలు కొనేది ఎలా కొంటామంటే 6 months ఒకసారి ఎక్కువ కొంటాము. ఎందుకంటే ఒక్కసారి బట్టలు కొంటే అంటే ఎక్కువ జతలు అంటే వాళ్ళకు కొంటే ఒక 10 pairs అన్న కొంటాం. అవి 2 trips కి పనికొస్తాయి. ట్రిప్స్తోనే కాదు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు అందుకే ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ కాస్ట్లీ కొనవండి. ఎందుకంటే బ్రాండెడ్ కొన్న వాళ్ళు వెళ్ళి బట్టలు దొరిలేస్తారు, అది నెక్స్ట్ రోజు పనికిరాదు. కాబట్టి తక్కువ రేంజ్లో. నేను కూడా అంతే, మీకు కూడా చెప్తాను. నా చెప్పులు చూడండి, ఇవి 300 rupees. ఎక్కడికి వెళ్ళినా అవే చెప్పులు. ఇంకోటి చెప్పనా, ఇదే జత ఇంకోటి ఉంటుంది ఇంట్లో. అది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇది నాకు సెట్ అయింది, అలాగ అదే కంటిన్యూస్గా అదే మోడల్ అదే కలర్ కొనుక్కుని వెళ్ళిపోతాను. సో అలా అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే 6 months కొనడం కారణం ఎదిగే పిల్లలు కదండి. సో ఎదిగే పిల్లలు కాబట్టి, అండ్ మా వాళ్ళు మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, బుజ్జిగా ఉంటారు కదా. సో ఇప్పుడు వేసిన టీ షర్ట్ ఇంకో 3 months తర్వాత టైట్ అయిపోయింది అంటారు. సో అందుకు ఒకేసారి ఎక్కువ కొనకుండా తక్కువ కాస్ట్ లో ఇలా తీసుకుంటాం. లాస్ట్ టైం ఇక్కడ కొన్నావా? మార్చ్ లో కొన్నావా? ఇవి సింగపూర్కే కన్నా. సింగపూర్ ఇప్పుడు వరకు ఉంచారు. నాకు థ్యాంక్స్ చెప్పాలి. అపరాజిత షాపింగ్ అయితే చెప్పవసరం లేదండి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావంటే ఎప్పుడు అడిగినా ఏమీ లేదు. వాయిస్ అందరూ ఒకటేనండి, నాకు సపోర్ట్ ఎవరు లేరు. ఎప్పుడు అడిగినా ఏం లేవంటది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి కలెక్షన్ ఉన్నది. ఇప్పుడు మాత్రం వస్తే రిచ్ వాళ్ళకి అస్సలు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఏ టీ షర్ట్స్ తీసుకున్నామో అవే ఇంకా ఉన్నాయి ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే. చూసి మమ్మీ లాస్ట్ టైం తీసుకున్నాం కదా అని అన్నారు. కొత్త కలెక్షన్ ఏం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్తాం. ఈవెన్ జోషి కూడా ప్యాంట్స్ ట్రై చేశాడు కానీ కంఫర్ట్ లేవు, మెటీరియల్ కొంచెం షైనింగ్గా అలా ఉన్నది, వాష్ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు అని. సో అందుకు ఏమీ కొనట్లేదు. వీఆర్ గోయింగ్ బ్యాక్.
ఇక్కడ నుంచి జూడియోకి వెళ్దాం అనుకున్నామండి, కానీ మళ్ళీ మాకు ఏం థాట్ వచ్చిందంటే మా ఇంటి దగ్గరలోనే అగనంపూడిలో జూడియో మ్యాక్స్ 2 ఓపెన్ చేశారండి కొత్తగా. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు టైం అయిపోయింది, వెళ్దాము, ఇల్లు దాటి వెళ్దాము, ఓపిక ఉన్నది అని అంటే షాపింగ్ చేద్దాము, లేదు లేదంటే ఇంటి దగ్గర ఉండిపోదాం, లేదు షాపింగ్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారు అనుకోండి, టైర్డ్ అయిపోయారు కదా పొద్దున్న నుంచి, ఒకవేళ వాళ్ళు ఉండలేకపోతున్నాం అని అంటే వెంటనే ఒక 5 minutesలో పక్కనే కాబట్టి వచ్చేయచ్చు కదా అన్న ధీమాతోనైతే వెళ్ళాము. బట్ ఫైనల్లీ ఇల్లు దాటి షాపింగ్కి అయితే వచ్చామండి. సో ఇది కొత్తగా అగనంపూడిలో జూడియో అండ్ మ్యాక్స్ ఓపెన్ చేశారు. ఇంకా చాలా ప్లే జోన్స్ ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇవన్నీ వస్తున్నాయి, మూవీ ఏమంటారు థియేటర్ ఇవన్నీను. సో మేమైతే రీచ్ అయ్యాం. టైం వచ్చి 4:45 అండి. మేము ఏం చేసామంటే స్మార్ట్ బజార్ వెళ్ళాం కదా సిటీలో, ఆ ఏరియాని ఏమంటారు, కాంప్లెక్స్. సో అదే రైల్వే హాస్పిటల్ ఆపోజిట్. సో అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ మా ఇంటి దగ్గరలో అగనంపూడిలో జూడియో అండ్ మ్యాక్స్ పెట్టారండి. సో బ్యాక్ వచ్చేసాం, మా ఇంటికి మైలు దాటి వచ్చామన్నమాట అగనంపూడికి. సో ఇప్పుడు ఇక్కడ జూడియో అండ్ మ్యాక్స్ లో షాపింగ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తాం. అంటే ఎలాగో ఈ షాప్స్ చూసినట్టు ఉంటది. మేము ఓపెన్ చేశారు, రావాలి అని. సో ఎలాగో వీళ్ళకి కూడా అవసరం పడింది కాబట్టి సో షాపింగ్కి వెళ్తాం. రండి ఏం కొందామో చూద్దాం. ఇక్కడ జరిగింది ఏంటి అంటే పిల్లలు పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మేమైతే జూడియోకి వచ్చాం. జూడియోకి ఎందుకు వచ్చామంటే నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాము అని. సో నేనైతే కొన్ని ట్రయల్ వేసి కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. అపరాజిత కూడా ఒక షూ అయితే తీసుకుంది. సో అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయారు కాబట్టి నేను ఏం చేశానంటే అపరాజిత వాళ్ళని బిల్డింగ్ దగ్గర పెట్టి పిల్లల్ని కొంచెం నాన్న ఒక్క నిమిషం ఓపిక పట్టండి అని అప్పటికప్పుడు వెంటనే పక్కన మ్యాక్స్కి వెళ్ళి అపరాజిత కొన్ని సెలెక్ట్ చేసి రెడీ చేసి పెట్టానండి. అపరాజిత రాగానే ఏం చేసిందంటే అవి ట్రయల్కి వెళ్ళి వెంటనే సెలెక్ట్ చేసేసి అవి ట్రయల్ వేస్తున్నప్పుడు పిల్లలు ఏం చేశానంటే మీరు కార్లోకి వెళ్ళి కూర్చోండి మమ్మీ నేను బిల్డింగ్ చేసి వచ్చేస్తామని చెప్పాను. అలాగైతే సెట్టింగ్ చేసుకున్నాం. సో నావి కొన్ని ట్రయల్ అయ్యాయండి. నా ప్రాబ్లం ఏంటంటే నాకు అన్ని XXL కావాలి. సో అవి వేసుకుని మార్చి ఈ ఏసీ ఎందుకో పనిచేయట్లేదు, ఇక్కడ చిరాకు వచ్చింది. నేను కొన్ని సెలెక్ట్ చేశాను. ఒకటి ఈ టీషర్ట్, అలాగే ఈ వైట్ షార్ట్, అలాగే అపరాజిత తీసుకుంది. ఇవి మీకు నచ్చేయో లేదో కమెంట్ చేయండి, చూడండి. నెక్స్ట్ మా ట్రిప్కి సూట్ అవ్వడం కోసం తీసుకుంది. మీకు నచ్చేయో లేదో చెప్పండి. నేను కూడా ఫ్లోరల్. ఇప్పుడు అపరాజిత వెళ్ళింది ట్రయల్ రూమ్లోకి, చూడాలి రండి. వీళ్ళు ముగ్గురిని కార్లో పెట్టి కంగారుగా నేను జోషి అయితే బిల్లింగ్ కంప్లీట్ చేసుకుని పార్ట్ ఆఫ్ ది షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే మేము వచ్చేసామండి. మేము ఏం డ్రెస్సెస్ కొన్నాము మీరు ముందు మా ట్రిప్లో అయితే ఈ వీడియోస్లో అయితే మీరు చూడబోతున్నారు. సో అలా అయితే మేము పార్ట్ ఆఫ్ ద షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అవుతున్నాం. ఈవినింగ్ అయిపోయిందండి. సో పొద్దున్నే స్కూల్ తర్వాత వచ్చేసారు కదా డైరెక్ట్గా. వీళ్ళిద్దరూ అయితే చాలా టైర్డ్ అయిపోయారు బాగా, ప్లస్ ఎండ ఒకటి కదా. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నామని చెప్పాం కదా అగనంపూడికి. సో నాది జోషిది కొంచెం అలా షాపింగ్ అయిందండి. సో పర్లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ సార్ట్ చేసుకొని ఇంకా ఎన్ని ఉన్నాయి ఎన్ని బ్యాలెన్స్ సరిపెట్టుకోవచ్చా ఈసారికి అలా మమ్మ అనిపించేద్దామా ఏంటా అని సార్ట్ చేసుకొని అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ క్రిషి వాళ్ళు అయితే టైర్డ్ అయిపోయారు, ప్లస్ మళ్ళీ క్రిషి కూడా ఆకలాడుతున్నాడు. సో అందుకని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. దగ్గరే కాబట్టి ఒకసారి చూసుకున్నాం, ఒక ఐడియా ఉన్నది కాబట్టి మళ్ళీ లేజర్గా ఈ వీక్లో ఎప్పుడైనా వచ్చి షాపింగ్ చేస్తాం. ఇంటికైతే వచ్చేసామండి. టైం వచ్చి 6:10 అలా అవుతుంది. మెల్లిగా చీకటి పడుతుంది. ఎప్పుడో పొద్దున్న 10:30-11కి బయటపడ్డాము. అంటే అలా కాదు, 7 o'clock నుంచి స్టార్ట్. 6 మార్నింగ్ లేచి స్కూల్కి పంపించి మళ్ళీ పిక్ చేసుకుని మధ్యలో ఫుడ్ వండుకొని బ్రేక్ఫాస్ట్, అప్పుడు మళ్ళీ ఊరి మీద పడి ఎండలో కంప్లీట్ గా అసలు డ్రెస్ చేంజ్ చేయకపోతే అవ్వదు. ఫుల్ ఏసీ ఆన్ చేసుకుని కూర్చుని పోవాలి. సో వీడియో ఇప్పటి వరకు చూసారు కదా లాస్ట్ వరకు. సో మీకు వీడియోలో ఏది బాగా నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు పిల్లలతో షాపింగ్ చేస్తే వైజాగ్లో ఎక్కడికి వెళ్తారు, ఏం ప్రిఫర్ చేస్తారో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా పార్ట్ షాపింగ్ ఉన్నదని చెప్పాం కదా, మీరు ఇచ్చిన సజెషన్స్ బట్టి అక్కడికి ఈసారి వెళ్ళి షాపింగ్ చేస్తాం. సో వీడియో ఎండ్ చేసే ముందు ఇంకో మాట అండి, మేము ట్రిప్కి షాపింగ్ చేస్తున్నామంటే మా ట్రిప్ దగ్గరికి వచ్చిందని అర్థం. ఎందుకంటే ఒకేసారి అంటే చేయలేము.
పైగా ఇంకా ముందుకెళ్తే ఎండలు ఎక్కువైపోతాయి. కంగారుగా ఎందుకు, ప్రతిసారి కంగారులేండి, ఎంత చైనా మాకు కంగారే అవుతుంది. సో ట్రిప్ చాలా దగ్గర ఉంది కాబట్టి మేబీ 1, 2, 3 వీడియోస్లో ట్రిప్ అనౌన్స్ చేసేసి మేము ట్రిప్కి అయితే వెళ్ళిపోతాము. ఆ మధ్యలో గ్యాప్ రావచ్చు, లేదా కొన్ని వీడియోస్ కూడా రావచ్చు. సో అది దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. See you again in an ending amazing video. Bye bye.